సార్ చేంజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4. ఇదేనండి. రిలయన్స్ బస్ స్టాప్. ఇదే ING వైఫ్. ఓ థ్యాంక్ యూ. జ్యోతి చాలా మంచి అమ్మాయి. మా ఆవిళ్ళ కాదు. అసలు జ్యోతి లాంటి మంచి అమ్మాయి ఇంకెవరూ ఉండరు. జ్యోతి చాలా మంచి అమ్మాయి. మా ఆవిళ్ళ కాదు. అసలు జ్యోతి లాంటి మంచి అమ్మాయి ఇంకెవరూ ఉండరు. అసలు ఆ రోజులే వేరు. జ్యోతికి నేనంటే చాలా ఇష్టం. ఆమెకు నా తర్వాతే ఎవరైనా. అనిల్కి జ్వరం అన్నాడు. లోపలే పడుకొని ఉన్నాడు. ఓకే. అనిల్, ఏంటమ్మా ఆయొచ్చిందా? ఏం పర్లేదు బంగారం, నేనొచ్చేసాను కదా, అంతా తగ్గిపోతుంది. టాబ్లెట్ ఇస్తావా? ఏం టాబ్లెట్? అప్పుడు జ్వరం ఇంకా ఎక్కువ అవుతుంది. జ్యోతికి నేనంటే ప్రాణం. రా తొందరగా. ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండేది కాదు. ఏదో చూపిస్తానను, చూపించు, త్వరగా చూపించు. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే ఎలా చూడ్డం? కళ్ళు మూసుకోమంటున్నానా? కళ్ళు మూసుకో. ఇప్పుడు చూడు. ఏంటిది? ఇది నీ హార్ట్లో సగం, ఇది నా హార్ట్లో సగం. ఇప్పుడు నీ హాఫ్ హార్ట్ నాకివ్వు, నా హాఫ్ హార్ట్ నీకిస్తా. ఏంటిదంతా? చెప్పినట్టే. ఏంటి, నాకు తాళి కడుతున్నావా? అవును. ఇప్పుడు నీ హార్ట్ నాకు కట్టు.
అంటే ఇప్పుడు మన పెళ్ళైపోయినట్టే కదా? ఇంకా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు. సరే, ఇంకా వెళ్దాం. ఇంటికి లేట్ అయిపోతుంది. ఓకే పద. అలా జరిగిన కొన్నాళ్ళకి జ్యోతిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. పాపం జ్యోతి ఎలా ఉందో, నేను లేకుండా ఇన్నేళ్లు ఎంత బాధపడుతుందో నా కోసం. దాదాపు 5 years తర్వాత జ్యోతిని వాళ్ళు కలవబోతున్నాను. ఏంటి ఇంకా రావట్లేదు? ఏమై ఉంటుంది? అనిల్, అనిల్, అనిల్. ఎలా ఉన్నావు జ్యోతి? నువ్వేంటి చిక్కిపోయావు? ఏమో, నీ కంటికి నేను అలాగే కనిపిస్తాలే. నువ్వెలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కార్తిక్కి నేనంటే చాలా ఇష్టం. తనకి ఇన్ఫోసిస్లో జాబ్. హే, నీకు తెలియదు కదా, నేను టీసీఎస్లో జాబ్ చేస్తున్నాను. ముందు తనకి నేను జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఏదో విధంగా బతిమాలి నేనే ఒప్పించేశాను. రోజు ట్రాఫిక్లో వెళ్ళొస్తున్నానని ఇదిగో 2 months బ్యాక్ కార్ కూడా కొనిచ్చారు. ఇంకా బాబుకి 3 years. ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా, అందుకని బాబుని ప్లే స్కూల్లో వేసేసాం. ఈరోజు సండే కదా, ఆయనకు ఆఫీస్లో ఏదో పని అంట. ఆయనేమో అటు వెళ్ళారు, నేనేమో ఇక్కడికి వచ్చేసాను. సో బాబుని పక్కింటి ఆంటీ దగ్గర వదిలేసి నేను ఇక్కడికి వచ్చేసాను. నువ్వెలా ఉన్నావు? నీ గురించి చెప్పు. హే, మాట్లాడు. నాకే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. నేనంటే ప్రాణం. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. పేరు? మీ ఆవిడ పేరు? లలిత. ఇంకా ఇంకా నా జాబ్ బాగుంది. మంత్లీ 20 days బెంగళూరులో ఉంటాను, మిగతా 10 days. ఎవరు ఫోన్లో? ఎవరు? లలిత. మాట్లాడు, పర్లేదు మాట్లాడు. లలిత చెప్పు. ఏంటి పొద్దున ఫోన్ లేదు? టిఫిన్ చేస్తాను లేవే. ఇంతకీ నువ్వు చేసావు లేదా? అబ్బా తింటాను లేవే. నేనేమన్నా చిన్నపిల్లన్నా చెప్పు, సరేనా? ఏంటి? కొద్దిగా బిజీగా ఉన్నాను, చిన్న మీటింగ్. ముందు నువ్వు భోంచేసి టాబ్లెట్స్ వేసుకో. అబ్బా లలిత, చెప్తే విను. కొంచెం బిజీగా ఉన్నాను రా బుజ్జి. నేను మళ్ళీ చేస్తాను, ప్లీజ్ 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 ప్లీజ్. నేను మళ్ళీ చేస్తాను బాగా చేస్తాను కదా. ఓకే, చెప్పాను కదా, ఎప్పుడు ఇలా ప్రేమతో విసిగించేస్తుంది. నేనన్నా తన పక్కన ఉండాలి, లేక ఫోన్లో అన్నా మాట్లాడుతూ ఉండాలి. పద, టిఫిన్ చేయలేదన్నావు కదా, నాకు ఆకలేస్తోంది. వెళ్ళేమైనా తిందాం. ఓకే. శాండ్విచ్ ఓకే కదా? యా ఓకే. 2 thumbs up, 2 శాండ్విచ్. ఎందుకు 2 plates శాండ్విచ్, 2 thumbs up? లైఫే కాదు, లైఫ్లో ప్రతిదీ మనం షేర్ చేసుకుందాం. ఒకే లైఫ్, ఒకే శాండ్విచ్, ఒకే థమ్స్ అప్. ఓకే. స్ట్రా కూడా ఒకటే. తను అలా చూపులతో తినేకు, ఈ శాండ్విచ్ తిను. ఏం చూస్తున్నావు? తీసుకో.
ఓకే. ఓకే బాయ్. ఓకే మరి, టేక్ కేర్, బాయ్. బాయ్. నువ్వన్నా హ్యాపీగా ఉన్నావు, నాకు అదే చాలు జ్యోతి. నువ్వెప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నాకు తెలుసు అనిల్, నేను బాధగా ఉన్నాను తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వైనా హ్యాపీగా ఉన్నావు, నాకు అదే చాలు.